భారత దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్లోని కోకాపేట్లో 3 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజ్లకు గురువారం సమాచారం అందించింది. దీనిని ఎంత మొత్తానికి కొన్నదనే దానిపై వివరాలు వెల్లడించలేదు. గతంలో కూడా హైదరాబాద్లో భూమి కొనుగోలు చేయగా ఇప్పుడు మరోసారి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ల్యాండ్ దక్కించుకున్నట్లు తెలిపింది. కోకాపేట్లో గోల్డెన్ మైల్ రోడ్డుకి దగ్గరలోని ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ సమీపంలో ప్రాపర్టీ కొన్నట్లు వెల్లడించింది. ఇక్కడ దాదాపు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేర ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లతో 1300 కోట్ల విలువ గల హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. గోద్రేజ్ ప్రాపర్టీ గత నెలలోనే హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాదాపు 3500 కోట్ల విలువతో మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు రాజేంద్ర నగర్లో ఏకంగా 12.5 ఎకరాలు కొనుగోలు చేసింది. దీనికోసం దాదాపు 350 కోట్లు వెచ్చించింది. ఈ 2 డీల్స్ ప్రాజెక్టుల విలువ 4800 కోట్లకు చేరినట్లు తెలిపింది. హైదరాబాద్లో మరో ప్రాజెక్టు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీ సీఈఓ అండ్ ఎండీ గౌరవ్ పాండే చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ ముందుందని ఆయన చెప్పారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20,000 కోట్ల విలువైన భారీ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు గత వారమే గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్రకటించింది. అందులో భాగమే తాజా ప్రాజెక్ట్. ఈ కొత్త త్రైమాసికంలోనే హైదరాబాద్లో 2 ప్రాపర్టీస్, నోయిడాలో 1 సొంతం చేసుకుంది. నోయిడాలో 3,000 కోట్ల మెగా ప్రాజెక్ట్ కోసం 506 కోట్లు వెచ్చించి 6.46 ఎకరాలు కొనుగోలు చేసింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండగా ఇది గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీగా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పూణే, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్, గురుగ్రామ్, బెంగళూరు సహా హైదరాబాద్ వంటి చోట్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ఇక కోకాపేట్ నియోపోలిస్ విషయానికొస్తే దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా గతేడాది నిలిచింది. ఇక్కడ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంలో ఫేజ్ 2లో ఫ్లాట్ నంబర్ 10లో ఎకరం 100.75 కోట్లు పలకడం విశేషం. ఇక్కడ భూమి ధర ఇంత పలకటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ సహా కోకాపేట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.